హైమవతి తండ్రి. హైమవతి పార్వతీదేవి, హిమవంతుని కుమార్తె కాబట్టి హైమవతి. ఇప్పుడు ఆ హైమవతి యొక్క తండ్రి అయినటువంటి హిమవంతుడు అంత క్షోభ పొందాడు. ఇప్పుడు ఆమె చేసిన లీల వల్ల ఉత్తర క్షణంలో ఎవరు బాధ పొందారు? తన తండ్రి గారు బాధ పొందారు. ఇది ఆవిడికి తట్టి, అయ్యో ఇంత వేడికి పోయిందే పాపం, మా నాన్నగారు ఎంత క్షోభ పొందారు నేను చేసిన పని వల్ల అని ఆమె చటుక్కున చేతులు తీసేసి ఉత్తర క్షణంలో ఏదో అపరాధం జరిగింది, సమస్త భూతకోటికి ఇబ్బంది ఏర్పడింది, తండ్రి గారికి ఇబ్బంది ఏర్పడింది అని కాంతి ఆయన పాదముల మీద పడేటట్టుగా తన శిరస్సుని శంకరుడి యొక్క పాదముల మీదకి ఉంచి నమస్కరించింది. కాంతి ఎలా పడుతుంది అంటే ఆమె కిరీటమునందు చంద్రరేఖ ఉంటుంది, ఆయన కిరీటమునందు చంద్రరేఖ ఉంటుంది. కాబట్టి ఆమె వంగినప్పుడు కూడా ఆమె శిరస్సు మీద అలంకరించుకున్నటువంటి కిరీటములోని బాలచంద్ర రేఖ యొక్క కాంతులు పరమశివుని యొక్క పాదం మీద పడ్డాయి. ఆయన తల మీద కూడా ఉంటుందా ఉండదా? ఆయన తల మీద ఉన్న చంద్రరేఖ ఆయన పాదాల మీదకి వచ్చింది. ఎందుకని ఆయన కన్నులు మూసిన కారణం చేత. అదో విచిత్రమే కదా. ఇప్పుడు ఇన్ని విచిత్రాలు ఆయన కళ్ళు మూస్తే జరిగాయి. ఇప్పుడు ఆవిడ నమస్కారం చేసి తద్దోషం ఉపసంహారమైంది, ఇన్ని భూతములకు కలిగినటువంటి ఇబ్బంది తొలగిపోయింది. ఏమీ తెలియని దానిలా అడుగుతుంటుంది పార్వతీదేవి. ఎందుకని అంటే అసలు లోకములకు కావలసినటువంటి సమస్త విజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అంటే శివుడి దగ్గర నుంచి వస్తుంది. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివో. ఆయన సమస్త విద్యలకు ఆలవాలం. అయితే ఆయన నుంచి లోకమునకు ఎప్పుడు ఏది అవసరమవుతుందో దాన్ని లోకానికి అందించడం కోసం ఒక ప్రశ్న అనేటటువంటి విషతో పార్వతీదేవి అడుగుతుంది. అడిగినప్పుడు ఆయన జవాబు చెప్తాడు. ఆయన జవాబు చెప్తే లోకమునకు ప్రయోజనం కలుగుతుంది. అంతేకాని నిజానికి ఆమెకి తెలియదు అని చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే ఆవిడకు పేరుంది సర్వజ్ఞ, అన్నీ తెలిసి ఉన్నది ఆవిడే. అన్నీ తెలిసి ఉన్న ఆవిడికి ఇది తెలియదని చెప్పడం ఎలా కుదురుతుంది? ఒక సర్వజ్ఞాన నామం ఎలా కుదురుతుంది? పైగా శుద్ధ విద్యాం పురాకార ద్విజపంక్తి గయోజ్వల. అసలు ఆ శుద్ధ విద్య యొక్క అంకురములన్నీ కూడా ఆమె యొక్క దంతరూపములు పొంది ఉంటాయి. అన్ని అక్షరములు ఆమె యొక్క మాతృకావర్ణములన్నీ ఆమె యొక్క దంతపంక్తిగా ఉన్నాయి. ఆమె అనుగ్రహిస్తే గొప్ప విద్యలు లభిస్తాయి. ఆమె గురించి తెలుసుకోవడం ఎవరికి సాధ్యం కాదు. ఆమె అనుగ్రహించింది ఒకప్పుడు నందీశ్వరుడి, నా గురించి నీకు తెలుస్తుంది అనుగ్రహిస్తున్నాను అంటే నందికి తెలిసింది. అసలు అమ్మవారికి సంబంధించిన విద్యని లోకంలోకి తీసుకొచ్చిన వాడు ఎవరంటే నందీశ్వరుడు. అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారికి సంబంధించిన శ్రీ విద్యా రహస్యములన్నీ మొదట నందీశ్వరుడికి తెలిసి నందీశ్వరుడు లోకములకు ప్రకటించాడు. కాబట్టి నంది విద్య, దానికి నంది విద్య అని పేరు. అంటే ఆవిడ అనుగ్రహించి ఒక చూపు చూస్తే అంత గొప్ప విజ్ఞానాన్ని వర్షిస్తుంది. అటువంటి తల్లికి శంకరుడి నేత్రములు మూస్తే ఏమవుతాయో తెలియదు. తెలియకుండా ఎలా ఉంటుంది అంటే ఆమె తెలియని దానిలా ప్రశ్న వేస్తూ ఉంటుంది. వేసి లోకమునకు జ్ఞానాన్ని పంచిపెడుతూ ఉంటుంది. అది వాళ్ళిద్దరి లీల. ఏదో మందారవన ప్రాంతములందు పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కూడా ఉచితాసనములందు కూర్చొని ఉండగా పార్వతీదేవి పరమేశ్వరుని ఇట్లు ప్రశ్నించే, ఓ నాథ, భూలోకమునందు ఉండేటటువంటి సమస్తమైన సువాసనలు పుత్రపౌత్ర సౌభాగ్యముల కొరకు ఏ వ్రతమునాచరించిన చోభావంలో సెలవీయుడు అన్న తర్వాత పరమేశ్వరుడు ఇట్లు చెప్పదోడండి అని ఆ వరలక్ష్మీ వ్రత కథనంతటినీ చెప్తాడు. అంటే ఆవిడికి తెలీదా? ఆవిడికి తెలియగలిగిందా? కాదు, లోకోపకారం కోసం అడుగు. అందుకే ఇప్పుడేగా మీకు చదివే విష్ణు సహస్రం కేనోపాయేన లఘున, ఈ విష్ణు సహస్రం అంతా చదవలేకపోతే ఏం చదివితే సరిపోతుంది చక్కరా అన్నాడు. శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరామనే. సమయం లేకపోతే మానేసి వచ్చి అదొకటి అనుకుంటారు. సమయం లేకపోతే శ్రీరామ రామ రామ అంటే చాలు, విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పేసి. నేను ఎన్నో మాటలు చెప్పాను మీకు. ఎందుకని అంటే సంస్కృతంలో అక్షరాలని అంకెల్లోకి మార్చే సంప్రదాయం ఉంటుంది. రా 2 మా 5, రామ 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 2 × 5 × 2 × 5 × 2 × 5, 2 5 10, 10 × 20, 20 × 100, 100 × 200, 205 1000. సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. కాబట్టి రామ 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 అని 3 మాటలు
సమయం లేనప్పుడు అనుకుంటే విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పినట్టే పార్వతి అంటాడు. అంటే ఇప్పుడు లోకములన్నిటికీ కూడా లఘువైన ఉపాయం ఇది విష్ణు సహస్రం చదవలేనప్పుడు తెలుస్తుంది. ఆమె ప్రశ్న వేసి ప్రశ్న ద్వారా సమాచారమును రాబట్టి లోకమునకు అందిస్తుంది. వాళ్ళిద్దరూ లోకమునకు అంతటికీ కూడా తల్లిదండ్రులై విజ్ఞాన ప్రవాహము చేత రక్షిస్తూ ఉంటారు. అది వాళ్ళ లీల. కాబట్టి ఆ బాలలోచనుడైనటువంటి పరమశివుడు మూడవ కంటి మంట చేత లోకములన్నిటినీ కాపాడినప్పుడు ఆమె ఏమిటి ఆయన మూడో కన్ను తెరవలసి వచ్చిందని వెంటనే ఆయన పాదములకు నమస్కారం చేసి ఆయన లేచి ఆయన ఒక ప్రశ్న, నిటలంబు కను తెరుచుటకు కారణమేమి సర్వేశ, ఇది రహస్యంబు కాక యున్నీని చెప్పవే అన్న ఆ దేవుడు కాంత నీ ఎరిగింపగాని ఎట్టి పని ఎందు కలుగునే విను, లోకాత్మకత్వము నాకు కలుగుట వలన చేసి నన్నీది వందిన అన్ని లోకంబులు అది ఉందుగాన నా ఎంబకములు నీవు మూయంగా వివిరంబు నిఖిలలోక చెయ్యము కప్పిన భూతముల్ భయము పొంది నీ కరంబులు త్రోవక చీకటియును చెరుచుటకు కాలనేత్రంబు తెరవవలసి. ఆయన అన్నాడు, పార్వతి నువ్వు నన్ను ఒక ప్రశ్న అడిగావు, మూడవ కన్ను ఎందుకు తెరిచారండి, మీ రెండు కన్నులు మూస్తే సూర్యుడు చంద్రుడు తారకలు ఎందుకండి కాంతి పోగొట్టుకున్నాయి అని అడిగావు. ఒకవేళ రహస్యం కాకపోతే నేను తెలుసుకోవడానికి అధికారమును పొందిన దానైతే నాకు తెలియచేయండి అని అడిగింది. ఆమె ఎంత మర్యాదగా అడిగిందో చూడండి. నిటలంబు కను తెరుచుటకు కారణమేమి సర్వేశ, ఇది రహస్యంబు కాకయున్నీని చెప్పవే అన్నా. అది రహస్యం కాకపోతే నాకు చెప్పరా? ఏదో బాకీ ఉన్నవాడిని అడిగినట్టు అడగకూడదు. అడిగితే మరి ప్రశ్నేన సేవయా అంటాడు గీతాచార్యుడు. దానికి ఒక మర్యాద ఉంటుంది. ఆ మర్యాదతో అయ్యా ఇది తెలుసుకోవడానికి నాకు అధికారం ఉన్నదని మీరు భావన చేస్తే ఈ విషయాన్ని నాకు తెలియచేయండి అని అడగాలి. అంటే ఆమె పరిప్రశ్న చేస్తోంది. ఒక గురువుతో శిష్యులు ఎలా మాట్లాడతారో అలా శంకరుడితో మాట్లాడుతుంటారు. అందుకని ఇది రహస్యం కాకపోతే నాకు చెప్పు శంకర, ఎందువలన నీ కన్నులు మూస్తే లోకమంతా చీకటైంది అని. అంటే అవి తెలియదా? తెలుసు. వెంటనే శంకరుడు అన్నాడు, పార్వతి నువ్వు నా కన్నులు రెండు మూసావు కదా, మూసినప్పుడు నేను నీ రెండు చేతులను తీసేయచ్చు. వెంటనే ఎవరు నా చేతులు పెట్టింది అని తీసవగా పారేయచ్చు. కానీ అది భర్తగా పౌరుషమైన విధానం. ఒకటి భార్య అన్న తర్వాత ఆమెకు కొన్ని ముచ్చట్లు ఉంటాయి. వీధిలోనూ ఎంత మర్యాద ఉన్నవాడికైనా అవ్వచ్చు. ఆవిడ ముచ్చట ఆవిడ ఉండదు. మరి ఇంటికి వెళ్ళాక అందుకని ఆవిడ ఏదో సంతోషంగా ఎప్పుడైనా వెనక నుంచి వచ్చి కళ్ళు మూసిందేమో అంత మాత్రం చేత నీ గాంభీర్యం అంతా ప్రదర్శించడం ఎందుకు? అప్పుడు అది ఆమె జన్మ హక్కు. కాస్త అప్పుడు సల్లాపంగా నవ్వునవి సంతోషంగా. అంతేగాని ఇందరికి అందరికి గొప్ప ఎలా భార్యాభర్తలు ఎలా ఉండాలో శంకరుడు చూపించాడు. నేను నీ చేతులు ఇలా తీసేస్తే ఏం బాగుంటుంది? తామర రేకుల లాంటి చేతులు నీ చేతులు అంత పౌరుషంగా ఎలా తీసేస్తా? త్రిశూలం పట్టుకున్న చెయ్యి, అది ఢమరుకం వాయించిన చెయ్యి. నటరాజుగా ఢమరుకాన్ని వాయిస్తూ చేతితో అగ్నిహోత్రం పట్టుకున్న చెయ్యి. పార్వతీదేవి చేతులను అంత సుకుమారమైన చేతులు ఇలా లాగేస్తే అలా అందంగా ఉంటుందా? ఏమి సుకుమారి? అందుకని నీ చేతులు తీయలేని నేను తీయలేదు. అంటే చెప్పకుండా చెప్పడం దాంపత్యంలో ఎలా ఉండాలో నేర్పడం, మర్యాద అన్నది ఎలా ఉంటుందో, సౌకుమార్యం ఎలా ఉంటుందో చెప్పడం. రెండు, మరి నీ చేతులు తీయకుండా నీకు చెప్పచ్చు. అదేమిటి అలా మూసేస్తున్నావు? ప్రమాదం వస్తుందని. నీకు తెలియని దానివైతే చెప్పాలని తెలియదా? నీకు తెలుసు, నేను ఎందుకు చెప్పడం? మరి తెలిసిన దానివైతే ఎందుకు మూసావు? అంటే నువ్వు లోకమునకి ఏదో చెప్పించాలనుకుంటున్నావు. అందుకని నువ్వు మూస్తే నేను ఊరుకొని మూడో కన్ను తెరిచాను. మూడో కన్ను ఎందుకు తెరిచావని ఇప్పుడు నన్ను అడిగావు. అంటే ఇది రహస్యం కాకపోతే చెప్పమన్నావు. అంటే నీ అర్థం ఏంటి? ఇది లోకానికి తెలియడానికి రహస్యం కాకపోతే చెప్పడం. లేకపోతే మరి భారతంలో వచ్చేసి నేను చెప్పేస్తుంటే రహస్యం అయితే ఎలా? కాబట్టి ఇది లోకము తెలుసుకోవలసిన విషయమే అని నీ ఉద్దేశ్యం. కాబట్టి పార్వతి నీకు చెప్పడానికి అభ్యంతరం ఏమిటైనా? నీకు ఏదైనా చెప్పవచ్చు. ఎందుకని? సంప్రదాయంలో ఒక లక్షణం ఉంది. భార్య భర్త కన్నా భిన్నం కాదు. భార్య భర్త ఇద్దరు సమానమే, దేహార్థ భాగం.
అయినప్పుడు అసలు ఆవిడికి తెలియంది ఆవిడికి చెప్పండి, లోకానికి చెప్పే అధికారం ఎక్కడుంది? ఆవిడ అడిగితే ముందు ఆవిడికి చెప్పి లోకానికి చెప్పాలి. కాబట్టి నీకు చెప్పకుండా ఉండడం ఎందుకు కుదురుతుంది? నీకు తప్పకుండా చెప్తాను. నేనొకటి లోకం ఒకటి కాదు పార్వతి, అంతే చెప్పాడు. నేనొకటి లోకం ఒకటి కాదు. నాకేది జరిగితే లోకమునకది జరుగుతుంది, లోకమునకు ఏది జరిగితే నాకది జరుగుతుంది. నువ్వు నా కన్నులు మూసావు, లోకమునకు కన్నులేంటి? సూర్యచంద్రులు, తారకాలు, అవి మూసుకో. అంటే అందుకే కదా మనం భగవంతుడి గురించి ఎప్పుడు ఎక్కడ ఏ రూపంగా చెప్పండి ఇదే చెప్తాం. సూర్య చంద్రౌచ నేత్రే కర్ణావాస శిరోద్యౌ ముఖమపి దహనో యస్య వాస్తేయమక్తి అంతస్తం యస్య విశ్వం సురనర ఖగతో భూమి గంధర్వదైత్యైః చిత్రం బ్రహ్మవ్యతేకం త్రిభువన పురుషం విష్ణునీశం నమామి అని విష్ణు సహస్రానికి పీఠిక చెప్తున్నారా? శంకరుడి గురించి చెప్పారనుకోండి, వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నకభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వంది నయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనశ్రయం చ వరదం వందే శివం శంకరం అంటున్నామా లేదా? సూర్య శశాంక వంది నయనం, సూర్యుడు చంద్రుడు అగ్ని ఈ మూడు ఆయన కన్నులు. వెలుతురంతా ఆయన నుంచి వస్తారు, వెలుతురు ఆయన అయినప్పుడు లోకమంతా దేని వలన ప్రకాశిస్తోందో అది నాకన్నా భిన్నం కాదు. అవి అవి నేనే. ఆ సూర్య చంద్రులు తారకలు అగ్ని నా కన్నులు. నువ్వు ఆ కన్నులు మూసావు, అవి మూతలు పడ్డాయి. అంటే ప్రాకృతికంగా బయట బాహ్యంగా చూస్తే అవి నా కన్నులలా కనపడతాయి. నేను ఒక స్థూల రూపాన్ని పొందుతూ ఉంటాను. కావాలని ఒక రూపం కిందకి దిగుతాను. వేదాహమేకం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదన్యదాస్తే కృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం అంటాడు వ్యాసభగవానుడు లింగ పురాణంలో. నెయ్యి పాత్ర అంతా పోశాడు, గడ్డకట్టిన నెయ్యి ఎలా ఉంటుందో అలా అంతటా నిండిన పరమాత్మ ఒక రూపాన్ని పొంది స్థూలంగా ఒక కంటితో చూడడానికి వీలైనటువంటి స్థితికి దిగొస్తాడు. అలా దిగొచ్చాడు అనుకోండి, ఒక రూపాన్ని పొందాడంటే అప్పుడు చూడటానికి కన్నుల్లా కనపడతాయి, కానీ తత్వతహావి కన్నులు. అందుకే అసలు శివుని యొక్క స్వరూపం ఏమి అన్నారు అనుకోండి, పోతన గారు భాగవతంలో చెప్తారు. అగ్నిముఖం పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబుని యుర్పురసన జలీషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శిరము సర్వౌషధులు రోమచేయము శల్యంబులద్రులు మానస అమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయమాస్య పంచకము పరిషద అక్వయంబు అయిన నీరూపు పరతత్వమై శివాఖ్యై స్వయం జ్యోతి అయ్యొప్పు వాద్యమవుచు అంట. ఎవరు శివుడు అంటే నిజానికి ఈ కన్నులతో చూడడం కూడా అందుకు దివ్యనేత్రం ఇస్తూ ఎందుకు చూడలేదు అంటే అగ్నిముఖం, ఆయన ముఖం అగ్నిహోత్రం. అగ్నిముఖం పరాపరాత్మకమాత్మ, జీవాత్మ పరమాత్మల యొక్క కూడిక ఆయన యొక్క ఆత్మ. పరాపరాత్మకమాత్మ కాలంబు గతి, ఆయన అడుగు తీసి అడుగు వేస్తుంటే కాలం కదులుతుంది. కాలంబు గతి రత్నగర్భ పదం. ఈ భూమి అంతా కూడా ఆయన పాదపీఠం, దాని మీద పాదం పెట్టుకుంటాడు. కాబట్టి రత్నగర్భ పదము శ్వశనంబుని ఆయన ఊపిరి తీసి విడిచిపెడితే వాయువుగా ప్రసరిస్తుంది. కాబట్టి శ్వశనంబుని యూర్పు రసన జలీషుడు వరుణుడు ఆయన యొక్క నాలుక, రసన జలీషుడు దిశలు కర్ణంబులు, దిక్కులన్నీ ఆయన యొక్క చెవులు, దిశలు కర్ణంబులు దివము నాభి స్వర్గలోకమైన గుడ్డు, దివము నాభి సూర్యుడు కన్నులు, సూర్యుడు ఆయన యొక్క కన్నులు, శుక్లంబు సలిలంబు ఆయన యొక్క శుక్లమే నీరు, శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు, సముద్రాలన్నీ కూడా ఆయన యొక్క కడుపు, జఠరంబు జలధులు చెదలు శిరము, ఆకాశం అంతా కలిపి ఆయన యొక్క తల, చెదలు శిరము, సర్వౌషధులు రోమచేయము. ఈ లోకంలో ఎన్ని ఓషధులు ఉన్నాయో అవన్నీ ఆయన యొక్క వెంట్రుకలు. సర్వౌషధులు రోమచేయము, శల్యంబులద్రులు, పర్వతములన్నీ కూడా ఆయన యొక్క ఎముకలు. మానస అమృతకరుడు, ఆయన మనసే చంద్రబింబం. మానస అమృతకరుడు, ఛందములు ధాతువులు,
వేదములన్నీ కూడా ఆయన యొక్క ధాతువులు, చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ, ఈ 7 ధాతువులు కూడా వేదములు. ఛందములు, ధాతువులు, ధర్మ సమితి హృదయం, ధర్మము ఆయన యొక్క హృదయం, ధర్మ సమితి హృదయం, ఆస్య పంచకం ఉపనిషదాత్మయము. ఆయన 5 ముఖాలే ఉపనిషత్తులు. ఆయన నీరూపు సదసత్వమై పరబ్రహ్మమై శివాఖ్యయై స్వయం జ్యోతియై ఒప్పు ఆజ్యమొచ్చు. అది స్వయం జ్యోతి, పరబ్రహ్మం, ఆదితత్వం. అటువంటి శంకర, నిన్ను గుర్తెరగడం, నిన్ను చూడడం, నిన్ను కనుక్కోవడం, నిన్ను తెలుసుకోవడం ఎవరికి సాధ్యం? నీ రూపంబు తలంపగా తుది మొదల్ నీగాన నీవైన చోరారమ్మని ఎంచు చెప్పకురుధారంభంబులింకేటి పాలంగుంచు నీటముంచుని కని నేనమ్మినాడంచుమి శ్రీరామార్చిత పాద పద్మయుగళ శ్రీకాళహస్తీశ్వర అంటాడు గుర్తె. ఆయన ఇలా ఉంటాడు అని చెప్పడం ఎవరికి సాధ్యం? ఆయన ఇలా కంటి ముందు నిలబడి ఉంటాడు, ఇన్ని అడుగులు పొడుగుంటాడు ఎలా చెప్తారు? ఇది భాగవతం చెప్పింది, ఇందాక నేను చెప్పింది. వేదం చెప్తే ఆ పాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతి స్ఫాటికలింగమౌని విలసత్పూర్ణిందుమంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాం జపన్. పాతాళం కన్నా కింద నుంచి ఆకాశం కన్నా పై వరకు ఆయన పెరిగిపోయి ఉంటాడు, అంతగా వ్యాపించి. దాని మీద చంద్రబింబంలోంచి అమృతధారలు పడుతూ ఉంటాయి, దాని చేత తడుస్తూ ఉంటాడు ఎప్పుడు. అటువంటి శివతత్వాన్ని ఎలా చెప్పగలం? లోకమే ఆయన, ఆయనే లోకం. కాబట్టి ఇప్పుడు ఆయన పట్ల అపచారం చేయడం అంటే లోకం పట్ల అపచారం చేయడం. లోకానికి వినాశనకరమైన పని చేస్తే అది శివుని పట్ల దోషం. శివునికి ఉపచారం చేస్తే లోకమునకు అంతటికీ ఉపచారం. లోకానికి ఉపకారం చేస్తే శివునికి ఉపకారం. నాకు లోకమునకు అభిన్నత్వం, మేమిద్దరం 2 కాదు కాబట్టి. అందుకే నా కన్నులు మూస్తే సూర్యుడు, చంద్రుడు, తారకలు ఆగిపోయారు. ఇప్పుడు నీకు అర్థమైందా నేను ఎవరో? నేనంటే ఇలా కూర్చున్నటువంటి స్థూలమైన రూపం కాదు, నేను అలా కనపడుతున్నాను అంతే. 63 లీలామూర్తులు ఉంటాయి పరమేశ్వరుడు, అందులో లీలామూర్తిగా కనపడ్డాను అంతేకాని నా యథార్థ తత్వం ఏమి అంటే అంతటా వ్యాపించి ఉంటాను. నేను కానిది అంతటా ఉంటాను. అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కథలో ఒక విషయం చెప్తారు. ఆయన ఏదో ప్రాణిని పట్టుకుని చెనకితే అది పార్వతీదేవి చెంప మీద పడింది. ఏమిటమ్మా ఇలా ఉందన్నాడు. నువ్వు ఆ ప్రాణిని చెనకావు కదా, నా చెంప మీద పడిందండి. ఆయన ఆవిడ విన్నాం కాదుగా, ఇద్దరు ఒకటే శివ శివ, రుద్ర రుద్రాణి, భవ భవాని, హంస హంసిని, భైరవ భైరవి. వాళ్ళ పేర్లు కూడా అలా ఉంటాయి కలిసి. అందుకని నామసామ్యం, పేర్లు కూడా ఒక్కలా ఉంటాయి. అందుకని ఆయనే లోకము, లోకమే ఆయన. ఆయన కానిది లోకంలో లేదు, లోకమంతా ఆయన రూపమై ఉన్నారు. ఇది తెలియడానికే నా కన్నులు మూస్తే సూర్యచంద్రుడు, తారకలు ఆగిపోయి ప్రకాశం. కాబట్టి పార్వతి, ఇప్పుడు నీకు అర్థమైందా? నేనంటే ఏమిటో తెలుసుకున్నావా అని అడిగాడు. నాకు అర్థమైంది స్వామి, లోకము మీరు, మీరు లోకము. ఇది వెంటనే పార్వతీదేవి గమనించినట్లు నటించి అనవలసి ఉంటుంది యథార్థానికి. ఆయనకి నమస్కరించింది. అంటే ఇప్పుడు శివతత్వాన్ని ఆవిష్కరిస్తున్నాడు భీష్మాచార్యుల వారు. ఇది కృష్ణానుగ్రహంతో మాట్లాడుతున్నాడు. అంటే శివకేశవుల మధ్య ఏమైనా భేదం పాటిస్తున్నాడా అంటే తత్వత అసలు శివకేశవుల మధ్య భేదం ఉండదు. ఏదో రూపంగా చెప్పినప్పుడు 2గా కనపడతాయేమో కానీ వామదేవ అంటే శంకరుడు, వాసుదేవ అంటే విష్ణు. అక్కడికి వెళితే బిల్వం, ఇక్కడికి వస్తే తులసి, అంతే తేడా తప్ప ఫలితం దగ్గర, కారుణ్యం దగ్గర, తత్వం దగ్గర ఇద్దరు ఒకటి. ఇద్దరిలో వేరుగా ఉండేటటువంటి లక్షణం ఉండనే ఉండదు. అందుకే నేనే లోకము, లోకమే నేను. లోకాన్ని వెతికితే ఎవరు కనపడతారు అంటే నేనే కనపడతాను. అందుకే సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు ఒక అద్భుతాన్ని చేశారు. కరాగ్రేణ స్పృష్టం తుహినగిరిణ వత్సలతయా అన్న శ్లోకంలో పార్వతీదేవి యొక్క గడ్డం పట్టుకుని శంకరుడు ఇలా అమ్మవారి కనుక చూశాడు. చూస్తే ఏమైందంటే అమ్మవారి ముఖం అద్దంలా ఉండదు, ఎక్కడ చిన్న గుడికణం లేని అద్దంలా ఉంది ఆవిడ ముఖం. ఆ గడ్డం అద్దానికి పిడి ఉంటుంది కదా, ఇలా పిడి పట్టుకుని అద్దం చూసుకుంటూ ఉంటారు, ఆ పిడిలా ఉంది. ఆయన ఇలా పిడి పట్టుకుని ఇలా చూశాడు అమ్మవారి ముఖంలోకి. ఆయన చూడటానికి కారణం మీరు అదో అధర చూపడం కోసం ఆయన చూశాడు.
ఆయన ఇలా చూసేటప్పటికీ ఇప్పుడు ఆవిడ ముఖం అర్థమైతే ఆమె ముఖంలో ఎవరు కనబడతారు? శంకరుడి ప్రతిబింబం కనబడుతుంది. అమ్మవారి ఎవరు? ప్రకృతి వికృతి విద్యాం. ఆమె ప్రకృతి స్వరూపిణి. ప్రకృతిని తలచి చూస్తే ఎవరు కనబడతాడు? పురుషుడు కనబడతాడు. ప్రకృతిలో పరమేశ్వరుడు కనబడతాడు. లోకేశ్వరుడు ఎక్కడ కనపడాలి? లోకమునందే కనపడాలి. విశ్వనాథుడు ఎక్కడ కనపడాలి? విశ్వమునందే కనపడాలి. విశ్వమునందు విశ్వనాథుడు కనపడకుండా నా పూజా మందిరంలో కనపడతాడనుకుంటే అంతకన్నా పొరపాటు పోటీ. ఎక్కడ కనపడతాడు అంటే విశ్వమునందే కనపడతాడు. అంతటా ఈశ్వరుడు తప్ప ఆయన లేనిది ఇంకొకటి లేదు. అంతా ఈశ్వరమయం జగత్ అని యోగి ఆ స్థితికి చేరిపోయిన తర్వాత పరమానందపడిపోతాడు. అంతటా భగవద్ దర్శనం చేస్తూ ఆనందపడిపోతాడు. ఆ స్థాయికి వెళ్ళిపోయినటువంటి వాడికి ఇక ద్వంద్వములు ఉండవు. రెండు చూడడం, అన్ని చోట్ల ఈశ్వరుణ్ణే చూస్తాడు. లోకమునందు కూడా ప్రవృత్తి చేత పోకడం మారుతాయి. కానీ యోగి దృష్టిలో రెండూ ఒకటిగానే కాదు. నేను రామకృష్ణ పరమహంస మాటల్లో చెప్పాలంటే, పరమహంస శిష్యుడు ఒక ఆయన మిగిలిన శిష్యులతో కలిసి అలా పెడుతుంటే ఎవరో ఒక ఆసామి ఏం చేశాడంటే ఒక ఆవుని పట్టుకుని గట్టిగా కట్టేసి గుంజకి దగ్గరగా ఎక్కువ పరిగెత్తడానికి వీల్లేకుండా కర్ర పెట్టి వీపు మీద మోపుతున్నాడు. ఎందుకని అంటే ఏదో దూడకు పాలిచ్చేసింది. అదేం పిలిచి ఇచ్చేస్తుందా? దూడ వెళ్ళి పాపం పాలిచ్చేసింది. ఆయన కోపం వచ్చి వీపు మీద కర్ర పెట్టి అదే పనిగా పోతుంది. ఈ బ్రహ్మచారి చూసి పరిగెత్తాడు. అయ్యో 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 అదేంటంటే ఆవు నాలుగుతున్నారు, కొట్టకూడదండి, తప్పగా నిన్ను కొట్టండి, ఆవుని కొట్టకండి, నన్ను కొట్టండి. అయితే గొంగురు కర్రలు పెట్టి కొట్టాడు. 4 దెబ్బలు పడేటప్పటికి వేదం చదువుకుంటున్న బ్రహ్మచారి ఏం చెప్పుకుంటాడు? స్పృహ తట్టుకుంటాడు. ఆ మిగిలిన శిష్యులు పరిగెత్తుకొచ్చారు. అయ్యో పడిపోయాడు వీడని చెప్పి గబగబా తీసుకుని కుటీరానికి తీసుకెళ్ళి పడుకోబెట్టాడు. నీళ్లు తెల్లేదు. తిరిగి వచ్చింది. నేనెవరు అని అడిగాడు. బాగానే చెప్పాడు. అంటే తల మీద దెబ్బ తగలేదు, అదృష్టం అనుకున్నాడు. అనుకుని కాసేపు పాలు పడదాం, ఎందుకైనా వచ్చిందని కాసేపు గోరువెచ్చని పాలు తీసుకొచ్చి పట్టారు. పట్టి ఎక్కడికి వచ్చావో ఏమిటో చెప్పు అన్నాడు. ఆయన అన్నాడు, ఇందాక కర్ర పెట్టి నన్ను కొట్టిన పరమేశ్వరుడు ఇప్పుడు స్నేహితుడి రూపంలో పాల్గొడుతున్నాడు. అంటే కర్ర పెట్టి కొట్టినవాడు పరమేశ్వరుడే, పాలు పోసినవాడు పరమేశ్వరుడే. ఆయనకి భిన్నత్వ వృషద్విచిత్రకల్పయో భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలుష్టయో సువృద్ధి పక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయే. అసలు భిన్నములన్న మాట లేకుండా అన్నిటి యందు సమానంగా ప్రవర్తించడం పరమశివుని యొక్క గొప్ప లక్షణం. జ్ఞానులకు జ్ఞాని, అందుకే జ్ఞానదాత మహేశ్వర. జ్ఞానము కలగాలి అంటే ఆయన యొక్క అనుగ్రహము ఉంటే తప్ప జ్ఞానము కలగదు. అందుకే ఆయన కన్నా లోకము భిన్నము కాకుండా కనపడింది. సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు ఏం చెప్తున్నారో అదే మాట మహాభారతంలో భీష్మాచార్యుల వారు ఉమామహేశ్వర సంవాద ప్రక్రియలో ఒక లీలగా ఆవిష్కరిస్తున్నాడు. అంటే ఆయనకి విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు. విశ్వం మొదటి పేరు విష్ణువు కదా, విశ్వము ఆయన. ఇప్పుడు విశ్వనాథుడు ఏ రూపంలో ఉన్నాడు? విశ్వముగా ఉన్నాడు అని చెప్తున్నాడా? అంటే తత్వత ఏమైనా తేడా ఉందా? ఇద్దరికీ తత్వత ఏమీ తేడలేదు. అది అర్థం కానంతసేపే అల్లం. అది అర్థమైందనుకోండి, ఆ అల్లరి ఉండదు. పరమ సంతోషంతో కీర్తించగలుగుతాడు. అందుకే చేతులారంగ శివుని పూజింపడి, నోరు నొవ్వంగ హరికీర్తి విడువడి. నోరు నొప్పెట్టేటట్టుగా సాయంకాలం హరికీర్తి చెప్పాలి. పొద్దున్న పరమ సంతోషంతో శివాంశన చేయాలి. రాత్రి ఎవరి గురించి చెప్పానో అడిగే పూజ చేస్తాను. తెలిసి తెలియని వాడైతే రాత్రి చెప్పింది విష్ణువు గురించి కదా, పొద్దున నువ్వు పూజ చేస్తున్నది శివుడి గురించి కదా అంటాడు. శివుడు కేశవుడని 2 లేవురా, ఉన్నది ఒక్కడే. కాబట్టి జ్ఞాని ఆ స్థాయిలో ఉంటాడు. కాబట్టి లోకము నేను, నేను లోకము, లోకము నాకన్నా భిన్నముగా ఉండదు అన్న విషయాన్ని ఆవిష్కరించాడు. ఆవిష్కరించి పార్వతీదేవి వంక పరమ ప్రీతితో చూశాడు. భార్య అనేటప్పటికీ సహజంగా ఒక గుణం, తన భర్త చాలా అందంగా ఉంటాడు అన్న భావన ఉండాలి. ఎంత పార్వతీదేవి అయినానండి, మళ్ళీ ఆ కిందకు వచ్చి మీరు అలా మాట్లాడితే అంతే, అంతకన్నా భిన్నంగా చెప్పడానికి
వీరుండదు. దాంపత్యం దాంపత్యమే. వాళ్ళ ఆయన తెల్లగా ఉంటాడు, స్ఫటికమణిభం. మా ఆయన తెల్లగా ఉంటాడని ఆవిడకో సంతోషమని కాదా? ఉంటుందా లేదా? ఉంటుంది. అంత తెల్లటి ఒళ్ళున్నవాడు అని చెప్పి ఊళ్ళో వాళ్ళందరూ వాళ్ళ ఆయన ఎంత తెల్లగా ఉంటారో అని చెప్పుకుంటుంటే అమ్మో ఎక్కడ దృష్టి తగులుతుందో అని వెగట్టుకుంటుందా? వెగట్టుకోదా ఆవిడ? అలాంటి ఆవిడికి ఒక కోరిక ఉండేది పార్వతీదేవి. ఏంటంటే అబ్బాయి ఇంత బాగుంటారు కదా, ఈయన ఇంత తెల్లగా ఉంటారు కదా, ఈయన మంచి మంచి మనులతో హారాలు వేసుకుంటే ఎంత బాగుంటారో. ఆయన లోకమే ఆయన, ఆయనే లోకమా వజ్రాలైనే, వైడూర్యాలైనే, నీలైనే, బంగారం అయినే, ఆయన ఇవన్నీ నాకు ఎందుకంటే. కానీ ఆవిడకు కోరిక ఉండిపోయింది అప్పటి నుంచో. ఏంటంటే ఆయన ఒక నీల పథకం వేసుకుంటే దాని కాంతి తెల్లటి ఒంటి మీద బాగా కనపడుతుంది కదా. నల్లగా ఉన్నవాడికి నీల పథకం వేసామనుకోండి ఏం కనపడుతుంది? కనపడదు. తెల్లగా ఉన్నవాడికి బంగారం కొలిసి చేశారనుకోండి ఏం కనపడుతుంది? ఆ ఒంటి రంగులో కలిసిపోతుంది ఆ బంగారం. నల్లగా ఉన్నవాడికి ఇంత బంగారం కొలిసి చేశారనుకోండి బాగా కనపడుతుంది. తెల్లగా ఉన్నవాడికి నీలమణి వేశారనుకోండి బాగా కనపడుతుంది ఒంటి మీద నీలమణి. ఈయనకు నీలమణి వేస్తే అంత బాగుండు అనుకునేది. ఆవిడ ముచ్చట ఇంకోలా తీరింది. ఎప్పుడు తీరిందో తెలిసి ఆయన హాలాహల భక్షణం చేస్తే ఆయన కంఠం మీద నల్లటి మచ్చ వచ్చింది. మచ్చ వస్తే వచ్చింది కానీ నడక నీలపతాకం పెట్టుకున్నట్టుగా ఉంది కంఠంలో హారలా అనుకుంటుంది. ఇది వేరొక చోటు విషయం, నేను భారతంలోని కాదు, ఒక చోటుకి కలిపి మాట్లాడుతున్నాను. కాబట్టి ఆవిడ లోకానికి తెలియచెప్పడం కోసం ఓ మాట అడిగింది. ఎందుకని అంటే మీకు మచ్చ ఉంది కదా జీవితంలో అన్నారు అనుకోండి ఎవరైనా, అది 10 మందిలో అడిగితే పోపడతారు కదా. అది తనకి మచ్చ అనుకో. మచ్చ అంటే చేయకూడదు పని ఏదో చేసేది, అది మచ్చ అంటే అది పోయేది కాదు. కాబట్టి మీరు జీవితంలో చాలా కీర్తి ప్రతిష్టలు సంపాదించిన వారే కానీ మీకు మచ్చ ఉందట కదా అన్నారు అనుకోండి, ఎవరైనా సిగ్గుపడతారు. ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చాడు ఇప్పుడు అని. కానీ మహాత్ములకు వచ్చిన మచ్చ లోకోపకారం వల్ల వస్తుంది తప్ప లోకానికి అపకారం చేస్తే వచ్చిన మచ్చ కాదు. అది లోకానికి ఉపకారం చేస్తే మచ్చ వస్తుంది. అలా వచ్చిన మచ్చల్లో శంకరుడికి వచ్చిన మచ్చ. అందుకని ఆవిడికి అది శంకరుడికి చెప్తే చాలా ఇష్టం. ఎందుకనంటే అదే ఆయన ఇంతకు ముందు నాకు ఏదో చర్మవ్యాధి వచ్చిందని మచ్చ వచ్చింది పార్వతి అంటే సిగ్గు, లేకపోతే ఏదో ఇక కాలింది అందుకు మచ్చ వచ్చిందంటే సిగ్గు, ఎవరో గిల్లేరు అంటే సిగ్గు, గుచ్చుకుంది సిగ్గు. ఆయన లోకానికి ఉపకారం చేశాడు, దానివల్ల ఇక్కడ మచ్చ వచ్చింది. అంటే ఆయనకి మచ్చ ఉంటే లోకమునకు ఎంత ఉపకారం చేస్తే మచ్చ తెచ్చుకున్నాడు. ఇంత తెల్లటివాడు మచ్చ పొందడానికి ఇష్టపడ్డాడు. ఎందుకని ఇంతక చెప్పాగా, తెల్లటి ఒంటి మీద మచ్చ వచ్చిందనుకోండి బాగా తెలుస్తుంది. అది ఎర్రటి మచ్చ అనివ్వండి, నల్లటి మచ్చ అనివ్వండి. ఏమిటి పోటీ తెల్లగా ఉండేవారు కదా, గుండెల మీద మచ్చ వచ్చింది ఏంటి అంటే తెలియవాడు చదువుకోవడం. అందుకని మచ్చ వస్తే తెలిసిపోతుంది తెల్లటివాడికి. శివుడికి మచ్చ వస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు ఆయనకి ఎంతగా ముందు లేదు, ఇప్పుడు మచ్చ వచ్చింది. అది ఎక్కడ వచ్చింది? కంఠం మీద వచ్చింది. కాబట్టి ఆయన ఇలా కూర్చుంటే చక్కగా కనపడుతుంది. ఏంటి శంకరుడి కంఠానికి మచ్చ వచ్చింది అంటారేమో, భార్యగా బెంక. ఆ మత్స ఎందుకు వచ్చిందో ఆయనే చెప్పాడు అనుకోండి, అదృష్టం ఏంటంటే నమ్మే. మీరు నమ్మనేవాడు ఉంటే మనం ఏం చేయగలము? ఆయనకి మత్స ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే లోకానికి ఉపకారం చెయ్యబోయి ఆయన మత్స అనుకుంటే, అంటే ఆయన వంటి త్యాగి లేడు అని లోకానికి తెలియచేయడానికి ఆవిడ లీలగా ప్రశ్న చేసింది. అంటే కానీ ఆవిడకి తెలియదండి ఎందుకు మచ్చ వచ్చిందో. అది తెలియగలిగిందండి అంటే అంతకన్నా అమాయకత్వం ఇంకోటి లేదు. నేను అందుకే మొట్టమొదటి లీల దగ్గర నుంచి ఈ మాట 10 మాటలు ప్రస్తావిస్తున్నాను. కాబట్టి శంకర ఎలాగో అడిగాను కదా, మీ కళ్ళు పూస్తే లోకాలు చీకట్లయ్యాయని, దాని వలన లోకము మీరు, మీరు లోకము అని చెప్పారు. నాకు అర్థమైంది, చాలా సంతోషం. ఇంకొక ప్రశ్న అడుగుతా. అడగండి. అడుగు పార్వతి. మీ కంఠం మీద నల్లటి మత్స్య ఎందుకు వచ్చింది అని అడిగి ఆయన అన్నాడు, ఆ పాలవిల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరిగని చప్పుడు నిండిన జండము చెప్పిడిది మొదటి చెవులు చిందరగునియన్ ఆలోల జలధి లోపల నాలోనహి విడచి సురల సురల మరపన్ గీలా కోలాహలమున హాలాహల విషము పుట్టే అవనీనాథ. ఒకనొకప్పుడు దేవతలు రాక్షసులు కలిసి మృత్యువు లేకుండా ఉండడం కోసం అమృతోత్పాదనం చేద్దామని చెప్పి మందర పర్వతాన్ని పట్టుకెళ్లి పాల సముద్రంలో పెట్టి వాసుకుని తాడుగా చుట్టి 2 వైపులా ఇద్దరు పట్టుకుని దేవతలు దానవులు కలిసి పాల సముద్రాన్ని నదించారు. అందులోంచి అమృతం వస్తుందనుకుంటే ముందు అమృతం రాలేదు, ఆవాహనం వచ్చింది. ఆ ఆవాహన వస్తువుని దూకడం మొదలుపెట్టి
అది సముద్రం మీద దూకితే సముద్రం వెళ్ళిపోయి, ఓ ఊరి మీద దూకితే ఊరు బూడిదైపోయి, అరణ్యం మీద దూకితే అరణ్యం మైదానం అయిపోయి, అంటే ఇంకా చెట్లవి ఏం లేవు. అది దేని మీద దూకితే అక్కడ సర్వనాశనం అయిపోతుంది. అలా లోకములన్నిటా వ్యాపించి ఇప్పటిదాకా పాల సముద్రాన్ని చిలికి అమృతోత్పాదనం జరిగితే అమృతాన్ని తాగుదామని ఆశపడిన వాళ్ళందరూ ఏం చేశారంటే, ఇప్పుడు అయ్య బాబోయ్ ఈ హాలాహలాన్ని ఎవడు ఆపగలరా అని చెప్పి వాసుకును వదిలేశారు, మందర పర్వతాన్ని వదిలేశారు, పాల సముద్రాన్ని వదిలేశారు. అందరూ పరిగెత్తారు. ఎవరు గుర్తొచ్చారు? శంకరుడు గుర్తొచ్చాడు. ఆయన ఒక్కడే లోకములకు తండ్రి, ఆయన కాపాడాలి, ఎవరు కాపాడతారని చని కైలాసముజొచ్చి శంకరుడి మాసద్వారముంజేరి ఈశుని గవ్వారికులడ్డు పడ్డ తలమంచుంజొచ్చి గుయ్యో మొర్రో విను వాలింపుము చిత్తగింపుము దయం విక్షింపుమన్ సంభుజానన ముగ్గల్ కని రక్తరక్షణ కళాశంభుని శంభుని. అందరూ పరిగెత్తుకుంటూ కైలాసానికి వెళ్ళారు. లోపల పార్వతీదేవితో ఏకాంతంలో ఉన్నాడు, వెళ్ళడానికి వీల్లేదని శూలాలు అడ్డు పెట్టారు భటులు. అయ్యి బాబోయ్ వీళ్ళు లోపలికి వెళ్ళొద్దంటున్నారు, వెనక హాలాహలం తరువుకు వచ్చేస్తోందని శివ శంకర ఆర్తత్రాణపరాయణ నువ్వు తప్ప ఎవరయ్యా కాపాడతారు, మాకందరికీ ఉపద్రవం వచ్చింది, లోకములకు ప్రమాదం వచ్చింది రా అని చెప్పి పెద్ద పట్టుకుపోయి కాలగతిలో అర్జునుడికి వచ్చింది. అది గాంధీవం. మిగిలిపోయిన ఓ బద్దతో వచ్చింది గాంధీవం. అంత గొప్పదైతే పెద్ద బద్దలతో చేసినటువంటి శార్గము పినాకము ఎలా ఉంటాయో. దానికి పినాకం అన్న పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? పార్వతి పాతి జగతిది పినాకం. నేను ఆ ధనస్సు పట్టుకుని కూర్చున్నాను అనుకో, లోకములను కాపాడతానని గుర్తు. అందుకే ఇప్పటికీ అభిషేకం చేస్తే ఎదుర్వేదంలో ఉత్తరాధ్యాయంలో ఒక మాట చెప్తారు, యాతే హేతుర్మీడుష్టమహస్తే బభూవ తే ధనుః అంటారు. శివ మీ చేతిలో ధనస్సు ఉన్నది, మీరు చేతిలో ధనస్సు పట్టుకుని ఉన్నటువంటి వారిని మేము మనసులో ధ్యానం చేసినటువంటి కారణం చేత మీరు చల్లబడండి, మీరు మనసు ప్రశాంతత పొందండి, మేము చేసే అభిషేకం చేత తృప్తి పొందండి. ఈ తృప్తి పొందితే మీరు ఏం చేస్తారు నాకు అంటే, తయాస్మాన్ విశ్వతస్త్వమయా పరిభుజా, విశ్వాన్నంతటినీ కూడా మీరు కాపాడతారు. రోగాలు లేకుండా, ఆకలి లేకుండా, దాహం లేకుండా, ఏమి ఇబ్బందులు లేకుండా, అంటే ఆకలి వేసినప్పుడు అన్నం తిరిగి, దాహం వేసినప్పుడు నీళ్లు తిరిగి, ప్రకృతి విపత్తులు రాకుండా కాపాడతారు. అందుకే లోకంలో ఏ ఇబ్బంది రానివ్వండి, ఏం చేయాలంటే అభిషేకం చేయించుకోండి. అయ్యా రుద్రాభిషేకం చేయించుకోండి. ఇప్పుడు మనసు చికాగ్గా ఉంటుంది, రుద్రాభిషేకం చేసుకోండి. నక్షత్రంలో పుట్టకూడనప్పుడు పిల్లాడు పుట్టాడు, రుద్రాభిషేకం చేసుకోండి. ఇంట్లో ఏమిటో ఈ మధ్య ఇబ్బందిగా ఉంటుంది. ఒకసారి బాహుభ్యాముపతే నమః, శివ మీ చేతుల్లో ఉన్న ధనస్సుకి నమస్కారం. ఎందుకని ఆయన ధనస్సు పట్టుకున్నాడు, పట్టుకుని మనసులో ధ్యానం చేశాడు అంటే దాని వలన లోకమంతా కూడా ప్రశాంతంగా, అంత గొప్ప ధనస్సని అది లోకములను కాపాడడానికి ఉపయోగిస్తూ ఉంటాడు కాబట్టి దానికి పినాకము అని పేరు. ఆ పినాకమును పట్టుకుంటాడు కాబట్టి పినాకపాణి అని పేరు. అసలుగా ఆయన ఎప్పుడైనా ధనస్సు ఇలా పట్టుకుని నిలబడ్డాడు అనుకోండి, ఏదో రాక్షసుల్ని సంహరిద్దామని, అసలు ఆయన దానికి బాణాన్ని సంధించాడు. అసలు ఆయన దానికి, అందుకే మీరు చూడండి రాముడు ధనస్సుతో కనబడతాడు, ఇంకా ఎప్పుడైనా కృష్ణుడు ధనస్సు పట్టుకుని కనబడతాడు, శివుడు ధనస్సు పట్టుకుని ఎప్పుడైనా కనబడ్డాడు. నేను సభలో అలా అన్నాన్ని ఎక్కడెక్కడో టీవీల్లో వాటిల్లో విని నాకు చాలా మంది చిత్రకారులు అద్భుతమైనటువంటి బొమ్మలు శివుడు ధనస్సు పట్టుకున్నట్టుగా తీసి రూపించారు. నేను ఆశ్చర్యపోయేవాడు. ప్రేమకి పాతి జగతికి పినాకం. ఆయన ఆ ధనస్సు పట్టుకుని కనపడ్డాడు అనుకోండి, ఆయన అసలు బాణాన్ని అందులో ప్రయోగించాడు. ఎందుకు ప్రయోగించాడో తెలుసా? నేను బాణం వేయడం ఏంటి అని మూడవ కన్ను విప్పి కాల్చేస్తాడంటే అసలు బాణమే వీడు. వీడి కోసం మళ్ళీ నేను వెనక్కి చెయ్యట్టి బాణం తీనా, వింటిదారికి తొడగనా, వెనక్కి లాగనా, గురి చూడనా, కొట్టనా, ఎందుకు అదంతా ఇలా అంటే పోయే. ఆయన శక్తి అటువంటిది. కానీ ఆయన ఒకసారి త్రిపురాసుర సంహారం చేద్దాం అనుకుని అలాగే నిల్చున్నాడు ధనస్సు పట్టు. 3 పురములు ఒక సర్వమేఖలకు వచ్చి 3వ కన్ను విప్పి కాల్చేద్దాం అనుకున్నాడు. సోమశ్చ భగవాన్ విష్ణు కాలాగ్నిర్వాయురేవ చ శరే వ్యవస్థిత దేవమూచు ప్రణమ్యతం దగ్ధమప్యత దేవేశ వీక్షణేన పురత్రయం అస్మద్ధితార్థం దేవేశాసనం మోక్తు విహారసి. లింగపురాణం వ్యాసుడు చెప్పి, సోమశ్చ భగవాన్ విష్ణు కాలాగ్నిర్వాయురేవ చ, సోముడు, విష్ణువు, కాలాగ్ని, వాయువు నలుగురు పరిగెత్తుకొచ్చారు. శంకర 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 శంకర, ఆ 3వ కంటి మంటతో కాల్చేయకండి త్రిపురాలు, మాకు
సంతోషం ఉండాలిగా. మీ చేత్తో మా చివర ఇలా ముట్టుకున్నారని మురిసిపోతాం, మేము బాణం అవుతాం. మీ చేత్తో ముట్టుకోండి, మిట్టినారికి తొడగండి, ఆకర్ణాంతం ఇలా లాగండి. ఆకర్ణాంతం లాగితే ఆ బాణంలోకి శక్తి, మీ శక్తి దానిలోకి ఎక్కుతుంది. దానిలోకి ఎక్కిన తర్వాత ఆ బాణం విడిచిపెట్టబడుతుంది. విడిచిపెట్టబడితే ఇప్పుడు మాలోకి ఎవరి శక్తి వచ్చింది? మీ శక్తి వచ్చింది. మీ చేత్తో మమ్మల్ని ముట్టుకున్నట్టు అవుతుంది, మేము మురిసిపోతాం కదా. అందుకని మూడో కంటి మంటతో చంపేయకండి, ఒక్కసారి మమ్మల్ని బాణంగా వస్తాం, మీరు ముట్టుకుని లాగండి, మా జన్మలో ధన్యమైపోతాయి అని అడిగితే వాళ్ళ నలుగురి మాట కాదనలేకపోయాడు. కాదనలేక సోమశ్చ భగవాన్ విష్ణు కాలాగ్నిర్వాయురేవచ శరీ వ్యవస్థిత దేవమూచు ప్రణమ్యతం దగ్ధముప్యదేవేశా వీక్షణేన ప్రోత్రయం అస్మద్ధితార్థం దేవేశాసనం విహారసి. మా కోసం ఈ బాణాన్ని సంధించి విడిచిపెట్టవయ్యా అని నమస్కరించి ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే సరేదే తప్పకుండా అని చెప్పి ఆయన అనుగ్రహించాడు. అయితే విచిత్రం ఏంటంటే మళ్ళీ అలా రెండూ కలుసుకున్నప్పుడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం కూడా ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆ ధనస్సుకి వింటి నారి ఎవరు? ఆదిశేషుడు. ఆదిశేషుడి మీద విష్ణువు పడుకుంటారు. ఇప్పుడు విష్ణువు బాణంగా వచ్చాడు. బాణంగా వచ్చి ఆయనకే గుచ్చుకుని సాగుతోంది ఆదిశేషుడు. స్వామి బాగున్నారా అని అడిగాడు. బాగున్నారా అని ఈయన అన్నట్టు. ఎవరో మాట్లాడినట్టే ఇది శంకరాచార్యుల వారు ఒక స్తోత్రంలో ప్రస్తావన చేస్తారు. ఇన్ని ఊహలు చేశారండి మహానుభావులు. కాబట్టి శంకరుడు ఆ ధనస్సు పట్టుకుంటే పాతి జగతి పినాకం. ఒకప్పుడు భూమి మీదకి దిగేట్టు. అది దిగినప్పుడు చేతిలో పినాకం పట్టుకుని కిందకి దిగాడు. దిగి ఒకసారి ఎందుకు అలా చూశాడు, సంతోషించాడు. అంతర్ధానం అయిపోతూ ఆ ధనస్సుని నేను ఒక అన్నట్టుకున్నాను అనుకోండి, అంత దూరం పెట్టాను. నేను వెళ్ళిపోయేటప్పుడు ఇలా అన్నాను కూడా చారిక పడుతుందా? ఆ కర్ర భూమి మీద పడితే అలా ధనస్సు యొక్క చివరి భాగం అక్కడి నుంచి ఇక్కడికి చారిక పడింది. పినాకము ఎక్కడ చారిక పడిందో అక్కడ నీళ్లు ప్రవహించేట. అదే కర్ణానది పినాకిని. పినాకము యొక్క గాట ప్రవహించిన జలము కాబట్టి పినాకిని అని పేరు అని. అందుకే మహానుభావుడు తిక్కనగారు ఆ నీళ్లు తాగాడు కాబట్టి నెల్లూరు సీమలో ఇంత గొప్ప కవిత్వం చెప్పాడు. ఈ శాంతి పర్వం, అనుశాసనిక పర్వం ఇవన్నీ తిక్కనగారు చేసిందేగా. అందుకని చెప్పి ఆ పినాకము పాతి జగతిథి పినాకం అటువంటి ధనస్సు. పార్వతి నాకు ధనస్సు ఎందుకు, నాకు అక్కర్లా, కానీ నేను పట్టుకున్న ధనస్సు కదా, అది లోకరక్షణ కొరకు ఉపయోగపడుతుంది కదా. అందుకని వేదమే నమస్కారం చేసింది. నమస్తే అస్తు ధర్మదేవాహుభ్యాముపతే నమః యాతైషస్యవతమాసివం బభూవతే ధనుః అని. అయ్యా నీ ధనస్సుకు నమస్కారం, నీ బాణాలకు నమస్కారం, నీ మన్యూకు నమస్కారం. మా శత్రువుల మీద ప్రయోగించు, అంతఃశత్రువు తప్ప మా మీద ప్రయోగించు. శాంతితో మమ్మల్ని ప్రేమతో కటాక్షంతో చూడు. అందుకని అభిషేకం చేసినప్పుడు ఈ రుద్రాన్ని చదువుతాడు. అంతటి మహానుభావుడు అటువంటి శంకరుడు. కాబట్టి నేను ఈ ధనస్సుని పినాకం అనేటటువంటి పేరు కలిగిన దాన్ని పట్టుకుంటాను పార్వతి, అది నాకు చాలా ప్రీతిపాత్రమైనది. సరే శంకర బాగుంది, ఎద్దెక్కుతారు ఎందుకు? ఆవిడికి తెలియదా పినాకం ఎందుకు పట్టుకుంటాడో చెప్పాడు. ఈ ముసలి ఎద్దు ఏంటి, ఎప్పటిది ఎద్దు, దానికి ముసల్తనం రాదా? దాని మీద ఎక్కి తిరుగుతారేంటి? నా సింహం ఉంది, నా పెద్ద పుల్లు ఉంది, కాదని ఎద్దేంటి? దానిలో ఏదో ఉంటుండాలిగా, అది ఏమిటో చెప్తాను అంటే ఆవిడకి తెలియక ఆయన ఉన్న వెహికల్స్ ఏమిటో ఆవిడకి తెలియదు. చిన్నాడు అడుగుతుంది. అంటే ఆయన అన్నాడు, హిమవన్నగంబునందేను లోకహితార్థమైన మహాతపమచరింప గోవులు చుట్టు దేకున సిడి తిరిగిన సంకట పెట్టిన పంకజాక్షి కోపించి చూడ సంతాపాకులత్వంబు పొందే గోకులం అరవింద భవుండు అమరులు చనుతించి ప్రార్థించి వృషము కానికిచ్చి కరుణ చెలింప పలికి నాకు గోపతి అని ఎడు నామమిచ్చి అప్పుడు గోబాధమన్పిరి అయ్యమల వృషము వాహనముగా కేతువుగా శివ ప్రచారమాచరించు నెల్లడ అది అదిగాగా. పార్వతి ఒకప్పుడు హిమాలయ పర్వతం మీద కూర్చుని తపస్సు చేస్తున్నా. నేనెవరి కోసం తపస్సు చేయాలి?
అందరూ నా కోసం చేస్తారు, నేనంటే శివుడు. నేనెవరి కోసం చేయాలి? లోకహితం కోసం తపస్సు చేస్తాను, లోకాలు బాగుండాలి. తపస్సు చేస్తుంటే ఆవుల మందలు స్వతంత్రంగా చుట్టూ చేరి అంబా నరిచేదోటి, అంబే నరిచేదోటి, అటు పరిగెత్తేదోటి, ఇటు పరిగెత్తేదోటి, స్వాతంత్రంగా మన శివుడేగా అని నా చుట్టూ చేరి అరుస్తున్నాయి. నాకు తపోభంగమై నాకు కోపం వచ్చింది. ఆవులవి ఏమిటివి నా తపోభంగం చేస్తూ? ఎంత ఆవులైతే మాత్రం ప్రేమగా చూశారు కదా, ఇలా నా చుట్టూ చేరేమిటి, చేరి ఇలా అరుస్తాయేమిటి అని కోపంగా చూశారు. వెంటనే బ్రహ్మగారు దేవతలు పరిగెత్తు వచ్చారు. అమ్మో, ఆయనకి తపోభంగం అయిందే, కోపం వచ్చిందే అని పరిగెత్తు వచ్చి, శివ శివ, ఆవులు కదా ఏదో అరిచేయి, మీరు తపస్సు చేస్తున్నారని మనకి తెలియదు కదా, బట్టి మీద కోపం వచ్చారు. మీకు ఎద్దును బహూకరిస్తాను తీసుకోండి అని బ్రహ్మగారు దేవతలు నాతో మంచి మాటలు మాట్లాడి ప్రార్థించి ఓ ఎద్దునిచ్చారు. ఎందుకురా నాకు అని నేను అడగలేదు, వాడు ఏదో ప్రేమతో ఇచ్చారు, ఉంచుకున్నాను. అంత ప్రార్థన చేసి వాళ్ళు ఇచ్చిందని నేను ఎక్కడో దొడ్లో కొట్టు వదిలేస్తే ఏం బాగుంటుంది? వాళ్ళు నాకు ఇచ్చారు కాబట్టి ప్రేమతో వాహనం చేసుకున్నాను, దాన్ని పతాకంగా పెట్టుకున్నాను, ఈ రెండు పట్టుకు తిరుగుతూ ఉంటారు, వాళ్ళు చూసి మురిసిపోతుంటారు నేను ఇచ్చినవి. వాళ్ళ తృప్తి కోసం తప్ప నాకు ఎందుకు పార్వతి వాహనం? అంతటా ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళాలి కదా, ఇక్కడ ఉన్నవాడిని ఇంటికి వెళ్ళడానికి అయితే వాహనం కావాలి. అంతటా ఉన్నవాడికి వాహనం ఏంటంటే ఆయన పేరే స్థాణుహు. స్థాణుహు అంటే చూడండి, ఎవడైనా అడ్డంగా వచ్చాడు అనుకోండి, ఎలా స్థాణువులో నిలబడతావు, కదలేవా అంటాం. శివుడికి స్థాణుహు అని పేరంటే కదలడనే, జరుడేనే అని అర్థం. కదలడానికి చోటు లేదు, అంతటా నిండిపోయాడు అటువంటి వాడు. కాబట్టి నేను ఏదో వాళ్ళ మీద ప్రేమతో ఆ ఎద్దునికి తిరుగుతుంటా, అది ధర్మం పైగా. అందుకు నా ఎద్దు దాన్నే పతాకంగా కూడా చేసుకుని అదే జెండా కూడా పెట్టుకుంటారు. వాళ్ళందరూ చూసావా పాపం, మనం ఆయనకి ఏమి ఇచ్చామో ఎద్దునిచ్చాం, ఆ ఎద్దుకి తిరుగుతారు, ఆ ఎద్దుని జెండాగా పెట్టుకుంటారు. ఎంత ప్రేమో అని మురిసిపోతారు. అంటే ఒకరి కోసం స్వీకరించిన వాడే కానీ తనకు అవసరాన్ని తీసుకున్నవాడు కాదు. దాని మీద అంత ప్రేమ ఉండడానికి ఆయనకి దాని వలన ఏదో ఉపకారం జరిగిపోతుందని కాదు. ఆయన ప్రేమే దానికి గౌరవం తప్ప ఆయన మీద ప్రేమ పొందడం, దాని మీద ఆయన ప్రేమ పొందడం ఆయన తమకం కాదు. ఇది ఆయన తత్వం. ఎంత చిన్నదానికైనా పొంగిపోతాడు. అందుకే లోకంలో ఎవరికీ లేని పేరు శివుడికి ఒక్కడికే ఉంది, అసుతోష్. అసుతోషుడు చాలా గొప్ప పేరు మన పిల్లలకి. అసుతోష్ అంటే మీరేమిచ్చారన్నది చూడడం, మీరిచ్చింది ఎంత చిన్నదవనివ్వండి ఆయనకి పరవశమే. అసలు అలా ఇవ్వచ్చా ఇవ్వకూడదా కూడా చూడడం ఒక్కసారి, అదో విచిత్రం. అలా చూడకుండా పుచ్చుకుంటూ ఉంటాడు. అదే కదా శంకరాచార్యులు వారు మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కుర్యాయతే గండూషంబు నిషేచనం పురనిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత వంశశైషక బలం నవ్యోపహారాయతే భక్తి కింద కరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే. ఆ తిన్నడు ఎక్కడో అరణ్యం అంతా తిరిగి ఓ అడవి పందిని బాగా కాల్చిన తర్వాత కోసి అక్కడ ముక్క ఇక్కడ ముక్క నవిలి చూసి ఈ ముక్క బాగుందని చెప్పి ఎంగిలి ముక్క ఒకటి చేత్తో పట్టుకుని ఓ చేత్తో ధనస్సు పట్టుకుని స్నానం చేస్తే తప్ప తినడు, ఆయనకి ఇదో బలహీనత అని చెప్పి నది దగ్గరికి వెళ్ళి రెండు చేతుల్లో ఒక చేతిలో ధనస్సు ఉంది, ఓ చేతిలో ఎంగిలి మాంసం మొక్కు ఉంది. అందుకని చెప్పి నీళ్లు ఎలా పట్టుకెడతానని ఏట్లో నీళ్లు కలిసి నోట్లో పోసుకుని పుక్కిటి పట్టుకుని దేవాలయానికి వచ్చాడు. శివలింగం మీద పువ్వులు తీయాలంటే మెత్తటి బ్రష్ వాడతారు, కూర్చే బట్టతోటో జాగ్రత్తగా ఉత్తరాభిముఖంగా తీసేస్తారు నిర్మాల్యం. ఏముంది మెత్తటిది నా దగ్గర చూశాడు, అరణ్యంలో మలమూత్రాలు తొక్కి వచ్చినటువంటి చెప్పు ఉంది, ఆ చెప్పు కాలి చెప్పు తీసి శివలింగాన్ని తెచ్చాడు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే. అబ్బా ఎంత గొప్ప బ్రష్ వాడేవరా అన్నాడు శివుడు. అంటే మనం చేయించా? అంత మాయకత్వం ఉన్న ఆయన భక్తి గొప్పది. అందుకే ఒకప్పుడు ఋషులందరూ కూడా అసహించుకున్నారు, వీడి భక్తి నిద్రుడిపోతున్న అన్ని పట్టుకొస్తుంటాడు గుడ్డో. శంకరుడు ఆయన భక్తి ఏమిటో చూపించాలనుకున్నాడు. అకస్మాత్తుగా శ్రీకాళహస్తిలో ఆలయం కలిగి పైనుంచి రాయి కింద పడింది, అందరూ బయటికి పరిపోయారు. ఈయన పరిగెత్తుకెళ్ళి శివలింగం మీద అటువైపుకి రెండు చేతులు పెట్టి వెనక్కి రెండు కాళ్ళు పెట్టి శివలింగం మీద నడుము పెట్టాడు. శివ, ఆలయం కదులుతోంది, ఏదైనా పడిపోతే నా నడుము మీద పడిపోయి విరిగిపోవాలి, నీకు దెబ్బ తగలకూడదు. చూశారన్నా వాడిది భక్తి అన్నాడు శివుడు. అప్పుడు వాడు సిగ్గుపడ్డాడు. అది కిందడి భక్తి అంటే. కాబట్టి మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషంబు నిషేచనం పురనిపో దివ్యాభిషేకాయ. ఇంగిలి వీడు ముగిశాడు శివలింగం మీద. బా గొప్ప అభిషేకం బా అన్నాడు స్వామి. ఇంగిలి మాంసం ముక్క అక్కడ పెట్టి తినన్నాడు, తినేశాడు. ఆహా భక్తికి ఎంత లొంగిపోయావయా అన్నారు శంకరాచార్య.
ఎంగిలి మాంసం ముక్క తినడం ఏమిటి దూర్చేటైతే కాళహస్తీశ్వర శతకంలో ఇది దీన్ని ఎంత గొప్పగా దిప్పి పుడిచాడో